ఆ నియోజకవర్గ టీడీపీ నేతల మధ్య విభేదాలు నెలకొన్నాయి. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడంపై అధిష్టానం ముట్టికాయ వేసినప్పటికీ నియోజకవర్గంలో అంతర్గత పోరు తగ్గలేదు. టీడీపీ ఎమ్మెల్యేగా ఉండి వైసీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన వారికి పనిచేస్తున్నారని, టీడీపీ, బీజేపీ, జనసేన శ్రేణులు విస్మరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. టీడీపీ కష్టకాలంలో ఉన్నప్పుడు పనిచేసిన వారిని కాకుండా వైసీపీ నుంచి వచ్చిన ఆయనకు టికెట్ ఇవ్వడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందనే ఆరోపణలు ఉన్నాయి. ఇంతకీ అది ఏ నియోజకవర్గం? ఆ ఎమ్మెల్యే ఎవరు? గతంలో యువగళం పాదయాత్రలో నారా లోకేష్ సమక్షంలో షాజహాన్ బాషా టీడీపీలో చేరారు. అప్పటి నుండి ఆయన యాక్టివ్గా ఉన్నారు. దాంతో పార్టీ గత ఎన్నికల్లో ఆయనకు టికెట్ కేటాయించింది. మొదటి నుండి టీడీపీలో ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే దొమ్మాలపాటి రమేష్, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు, రాటకొండ బాబు టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించి చేసినా షాజహాన్ బాషాకే టికెట్ దక్కింది. కాంగ్రెస్ నుండి వైసీపీలోకి, వైసీపీ నుండి టీడీపీలోకి చేరి టికెట్ తెచ్చుకున్న షాజహాన్ బాషాపై నియోజకవర్గ పెద్ద నేతలంతా అసంతృప్తితో ఉన్నారు. అప్పటి నుంచి పార్టీలో నిర్వహించే కార్యక్రమాలకు టీడీపీ నాయకులు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇక జనసేన పార్టీలో కీలకంగా ఉంటూ టికెట్ కోసం ప్రయత్నించి పొత్తులో భాగంగా టికెట్ టీడీపీకి కేటాయించడంతో జనసేన రాయలసీమ కోఆర్డినేటర్ రామ్దాస్ చౌదరి సైతం అసంతృప్తిగా ఉన్నారు. నియోజకవర్గంలో బీజేపీ నాయకులు నామమాత్రంగానే ఉన్నారు. బీజేపీ నేతలు కూడా కూటమి ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొనకుండా దూరంగా ఉన్నారు. ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాత్రం వైసీపీ, కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన తన వర్గానికి అన్ని రకాల పనులు చేయిస్తూ టెండర్లు కట్టబెడుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. టీడీపీలో ఒక వర్గాన్ని మాత్రమే పోషిస్తున్నారని, మరో వర్గాన్ని దగ్గరకు రానివ్వడం లేదట. కష్టకాలంలో పార్టీ కోసం నిలబడిన కార్యకర్తలను, నాయకులను ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని టీడీపీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అధికారంలో లేనప్పుడు మదనపల్లిలో ఇన్ఛార్జిగా పనిచేస్తున్న దొమ్మలపాటి రమేష్ కార్యకర్తలకు అండగా నిలిచారు. టీడీపీ కంచుకోటగా ఉన్న మదనపల్లిలో గత 15 ఏళ్లుగా పార్టీ నేతల మధ్య ఐక్యత లేకపోవడంతో పార్టీ గెలుపునకు దూరమైంది. ఇది గుర్తించిన చంద్రబాబు మదనపల్లిపై ప్రత్యేక దృష్టి పెట్టి గెలుపు గుర్రానికే 2024లో టికెట్ కేటాయించారు. షాజహాన్ విజయంతో మదనపల్లిలో 15 ఏళ్ల తర్వాత టీడీపీ జెండా రెప్పరెప్పలాడింది. అయినా పార్టీ కోసం కష్టపడిన తమకు న్యాయం జరగలేదని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. షాజహాన్ బాషా మాత్రం కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారికి పనులు చేస్తున్నారని, నిజమైన కార్యకర్తలను పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఎమ్మెల్యే తీరు వల్ల పార్టీకి భారీగా నష్టం వాటిల్లుతుందని అధిష్టానానికి ఫిర్యాదు చేస్తున్నారు. పార్టీ కార్యకర్తలను పట్టించుకోకపోయినా అభివృద్ధి కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తున్నారు. బాలసముద్రం కొండపై స్వామివారి దేవాలయానికి 2 కోట్లతో 5 కిలోమీటర్ల దూరంలో అడవిలో రోడ్లు వేయించారు. రామసముద్రం మండలం చెంబకూరు శ్రీ గట్ట వెంకటేశ్వర స్వామి ఆలయానికి 1 కోటి రూపాయలతో రోడ్డు వేయించారు. నియోజకవర్గంలో 10 కోట్లతో సీసీ రోడ్లు, ఇతర పనులతో ఎమ్మెల్యే నిత్యం బిజీగా ఉన్నారు. ఇంటి వద్దే ప్రజా దర్బార్ నిర్వహిస్తుండటంతో టీడీపీ కార్యకర్తలు, నాయకులు దూరంగా ఉంటున్నారు. అటు ఎమ్మెల్యే వర్గం, ఇటు మాజీ ఎమ్మెల్యే వర్గం మధ్యలో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడి వర్గం పోటీపడి అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నారు. ఒక దశలో ఎమ్మెల్యే వర్గం, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు వర్గం బాహాబాహికి దిగిన సంఘటనలు సైతం ఉన్నాయి. దాంతో మదనపల్లి నియోజకవర్గంలోని పార్టీ పరిస్థితి కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్న చందాన తయారైంది. కూటమిలో భాగస్వామిగా ఉన్న టీడీపీలోని అంతర్గత కుమ్ములాటల కారణంగా బీజేపీ, జనసేన నాయకులు సైలెంట్గా ఉంటున్నారు.